అక్షయ్ అయితే త్వరగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అలా త్వరగా వచ్చేసిన అక్షయ్‌ని చూసి కమల్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అన్నయ్య ఏంటి ఈ టైంలో వచ్చాడు అనైతే షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యి చూసేసరికి పార్వతి అయితే ఈ టైంలో వచ్చేసావేంట్రా అని అంటూ ఉంటుంది. ఆఫీస్‌కి ఎందుకో వెళ్ళబుద్ధేయలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి ఏమైంది అక్షయ్ ఒంట్లోనే ఏమైనా బాలేదా అనైతే అడుగుతూ ఉంటుంది. ఇక ఆఫీసు పని తప్పాయి రెండో యాతన లేని బావగారికి ఎందుకు ఇలా అనిపించింది, ఏదైనా అయ్యిందా అని అడుగుతూ, బావగారు ఒంట్లో బాగాలేదా ఏంటా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అదేం లేదు, బాగానే ఉంది, కానీ ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఆరాధ్యని ఆ స్కూల్లో దించినప్పుడు అవని కలిసింది అని అంటూ ఉంటాడు. మరి ఏమైందిరా అని చెప్పేసి ఆ పార్వతి అడిగేసరికి, అవని ఎప్పుడు తను బయట ఉంటుంది కదా, డబ్బులు అవసరమని నేను చాలాసార్లు 2-3 సార్లు డబ్బులు ఇస్తే తను తీసుకోలేదు, కానీ ఈసారి మాత్రం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా పార్వతికి అయితే అవని గురించి చెప్పేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ, వదిన బాగుందా అన్నయ్య, ఆరాధ్య స్కూల్లో టీచర్గా పనిచేస్తుందంట కదా అని అంటూ ఉంటాడు. అయినా అవని అక్క గురించి ఇప్పుడు ఎందుకు బావగారు డబ్బుల గురించి చెప్తున్నారు అని పల్లవి అడుగుతూ ఉంటుంది. అయినా వదినకి ఆత్మాభిమానం ఎక్కువ, అసలు వదిన అలాగా డబ్బులు తీసుకోదు అని అంటూ ఉంటాడు కమల్. వదినకి వదినకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి తీసుకోదు, నాకు ఆ విషయం తెలుసు, ఎంతసేపు మంచిగా ఆలోచిస్తుంది కానీ డబ్బు గురించి ఆలోచించదు అని కమల్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు అవని గురించి. అలా అవని గురించి చాలా గొప్పగా చెప్పేసరికి, అదేం లేదు, ఎప్పుడు తీసుకొని అవని మాత్రం ఈరోజు అడిగి మరీ 50,000 తీసుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా కమల్ అయితే అలా ఉండిపోతూ ఉంటాడు. అసలు ఏంటి అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అదేనమ్మా, ఎప్పుడు ఇచ్చినా తీసుకొని అవని ఈరోజు ఎందుకు 50,000 తీసుకుందో అర్థం కావడం లేదు, తనకి ఏ అవసరం ఉందో, ఎంత కష్టాల్లో ఉందో అసలు ఏంటనేది తెలియలేదు, కానీ తీసుకుంది, అడిగింది కదా అని నేను కూడా ఇచ్చేసాను అని అంటూ ఉంటాడు. వదిన ఏదైనా మంచి పనికే తీసుకుంటుందిలే అన్నయ్య, వదిన గురించి నువ్వు ఎక్కువ కంగారు పడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పార్వతి అయితే అక్షయ్కి అవని అలా దగ్గర అవుతుంది. అక్షయ్ కూడా అవని గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. అలాగైతే అవని మళ్ళీ ఇంటికి వస్తుందో ఏంటో అనైతే రాజేంద్ర, పార్వతి వీళ్ళందరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఏంటో అవనికి ఏం కష్టాలు వచ్చాయో ఏంటో అడిగి మరీ డబ్బులు తీసుకుందని చెప్పేసి అక్షయ్ అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు.